నారాయణ నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదిరయేత్. మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా కృష్ణ ద్వైపాయన వ్యాస భగవానులు కఠోర తపస్సు మరియు ధ్యానముతో వైదిక విజ్ఞాన కాండలన్నింటినీ అధ్యయనం చేసి మహాభారతం అనే గొప్ప సాహిత్య రచనను చేశారు. కలియుగ జీవులను ఉద్ధరించగల అనేక గ్రంథాలను వ్యాసదేవులు అదివరకే రచించి ఉన్నారు. ఏమైనను ప్రత్యేకించి స్త్రీలు, శూద్రులు మరియు ఉన్నత పైమూడు వర్ణముల నుండి పతనము చెందిన జీవుల ఉద్ధరణ కొరకు ఈ మహాభారతం సంకలనం చేయబడినది. అంతేకాకుండా వ్యాసుడు కలియుగ జనులలో అతి తక్కువ మంది మాత్రమే మూల వైదిక గ్రంథాల వాస్తవ వ్యాఖ్యను అవగాహన చేసుకోగలరని ఎరుగుడు. దానితో వ్యాసదేవులు తన సాహిత్యము 1,00,000 శ్లోకాలకు విస్తరించనని గమనించి రాబోవు కలియుగ జనుల యొక్క జ్ఞాపకశక్తి మరియు ఆయుర్దాయము క్షీణించనందున సత్యావగాహన శక్తి వారిలో ఎక్కువగా ఉండబోనందున దానిని తన శిష్య పరంపర ద్వారా భావి తరాలకు ఎట్లు అందించుట అని చింతింపసాగాడు. వ్యాసదేవుల యొక్క చింతనను గ్రహించినటువంటి పితామహుడు, ద్వితీయ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యంతో వ్యాసదేవుడు ఇతర ఋషులతో కూడి ముకులిత హస్తాలతో బ్రహ్మదేవుని స్వాగతించాడు. బ్రహ్మదేవుడిని ఉచితాసనం చేసి ప్రదక్షిణ చేసి పూజించాడు. పిమ్మట బ్రహ్మతో, ఓ పితామహ, నేను పాండవుల జీవితాలను మరియు భూభారమును తగ్గించుటకు అవతరించిన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని కేంద్రముగా ఒక గొప్ప సాహిత్య గ్రంథాన్ని రచించాను. ఈ గ్రంథము ప్రధానంగా కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించిన ఉపదేశాల పట్ల పాఠకులను ఆకర్షించినప్పటికీ ఈ చారిత్రాత్మక కథనం మానవ జీవితపు ప్రతి కోణమును ఆవిష్కరిస్తూ కొనసాగుతూ ఉన్నది. దేవాది దేవుని కృపచేత నేను ఈ పవిత్ర గ్రంథమును రచింపదలిచినను భావితరాలకు దీనిని అందించుటకు లిఖింప సమర్థులెవరని ఊహించలేక చింతిస్తుంటిని. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, ఋషివర్య, నీ ఈ సాహిత్య రచన భగవత్ ప్రేరితమగుట చేత దీని కావ్య భావనలు సాటిలేనివి. కనుక నీవు శివపార్వతుల కుమారుడైన గణేశుని ధ్యానించుము. అతడు నీ ఇతిహాస కావ్యాన్ని లిఖింపగల సమర్థుడు. అతడు ఆనందించి తప్పక నీ అభిష్టము నెరవేర్చగలడు అని తెలియచేశాడు. అట్లు పలికి బ్రహ్మ వెంటనే అద్భుత రీతిలో అదృశ్యుడయ్యాడు. ఎట్టి కాలయాపన లేకుండా వ్యాసదేవుడు బ్రహ్మ ఆదేశమును అమలుపరచుటకు ఉపక్రమించాడు. శివుని కుమారుడైన గణేశుడిని ధ్యానించగానే అతడు పరాశర పుత్రుడైన వ్యాసదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆనందంతో వ్యాసదేవుడు గణేశుని ఉచితాసుని చేసి ఇట్లు పలికెను, ఓ దేవతాశ్రేష్ఠ, సంపూర్ణ మానవ జాతి సంక్షేమము నాశించి నేనొక అద్భుత ఇతిహాస కావ్యమును రచించాను. 1,00,000 శ్లోకాలతో కూడిన ఈ గ్రంథమును నేను నిర్దేశించినప్పుడు లిఖింపవలసినదిగా నిన్ను అభ్యర్థిస్తుంటేను. అప్పుడే నా ఈ కార్య ప్రయత్నము ఫలింపగలదు. అందుకు గణేశుడు ఈ విధంగా బదులిచ్చాడు, ఓ ఋషివర్య, శ్రమతో కూడిన ఈ కార్యమును నిర్వహించుటకు నేను అంగీకరిస్తుంటేని, కానీ నేను లిఖింపనారంభించిన పిమ్మట క్షణకాలము కూడా నా గంటము నిలిచిపోరాదనేదే నా నిబంధన. దానితో వ్యాసదేవుడు ఈ విధంగా అన్నాడు, అట్లే కానిము, నేను ఏ రకమైన ఆటంకం లేకుండా చూచెదను. అట్లే మీరు నేను నిర్దేశించు విషయాలను గ్రహింపకుండా లిఖింపరాదనే నిబంధనను అంగీకరించవలెను. గణేశుడు చిరునవ్వుతో అంగీకార సూచకముగా వెంటనే ఎట్టి ఆలస్యం లేకుండా ఓం అను ప్రణవ శబ్దమును ఉచ్చరించి లిఖింపనారంభించాడు. వ్యాసదేవుడు తన మనస్సును కేంద్రీకరించి మహాభారతపు సుదీర్ఘ కథనమును నిర్దేశించనారంభించాడు. కానీ గణేశునికి వ్యాసదేవుని సంగ్రహ వ్యాఖ్యాలలోని గంభీర అర్థాలను గ్రహిస్తూ లిఖింపవలసి ఉన్నది. ఈ విధంగా వ్యాసదేవుడు ఎంతో చతురతతో గణేశుని ఓర్పు నశింపకుండానట్లుగాను
తనకు కావాల్సిన సమయము లభించున్నట్లుగాను ఏర్పాటు చేసుకున్నాడు.